మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 10 మంది వచ్చేస్తారండి, మీరు అది వాడద్దు, ఇది చేయండి, మీరు అన్ని రోజులు చేయక్కర్లేదు, ఒక రోజు చేస్తే సరిపోతుంది అని మనకి షార్ట్ కట్స్ ఇవ్వడానికి చాలా మంది మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ యొక్క విధానం నుంచి తప్పించడానికి మన చుట్టూ వస్తూ ఉంటారు. కానీ మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే, ముందుగా దేవుని యొక్క విధానాన్ని, ఆ యొక్క దర్శనాన్ని మీరు నమ్మాలి. ఆయన యొక్క విధానాన్ని మీరు నమ్మడం మొదలు పెడితేనే మీ జీవితంలో ఏదైనా మార్పులు సంభవించటానికి ఆ యొక్క ఆస్కారం ఒకటి ఉంటుంది. ఎవరైతే మీ యొక్క జీవితాన్ని ఎదగాలని మీరు అనుకుంటున్నారో, మీ యొక్క జీవితంలో ఏదైతే స్వస్థత రావాలని మీ దగ్గర కోరుకుంటున్నారో, అలాంటి వారి దగ్గర మీరు మాట్లాడటం, అలాంటి వారి దగ్గర మీరు ఉండటం మొదలు పెట్టాలి. దేవుడు నాకు ఇలాంటి విధానం ఇచ్చారు అన్నప్పుడు ఆ విధానాన్ని సపోర్ట్ చేసే సపోర్ట్ సిస్టమ్ మీకు ఉండాలి. when God needs to work in your life, you have to be disciplined, you have to be consistent. మీరు చేస్తూనే ఉండాలి. ఈ రోజు చేశాను రేపు వచ్చేసింది అనేది ఉండదు. మనకి సేమ్ యు టేక్ యువర్ బాడీ, మీ శరీరం హీల్ అవ్వాలి అంటే, స్వస్థత పొందాలంటే ఒక టైం పడుతుంది, ఒక ప్రాసెస్ నడుస్తుంది. యూ హ్యావ్ టు స్టిక్ టు ద ప్రాసెస్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెన్ యూ గెట్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు ట్రస్ట్, యూ హ్యావ్ టు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ వైస్ కౌన్సిల్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్. మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసారండి, మందులు ఇచ్చేసారు, తర్వాత ఏం చేయాలి? యూ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. మీ ప్రమేయం లేకుండా దేవుడు మీ జీవితంలో పని చేయలేరు.